నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. పుణ్య స్నానం చేయడానికి వెళ్తే మైల స్నానం చేయాల్సిన పరిస్థితి కొన్ని కుటుంబాల్లో నెలకొంది. నిజంగా ఇది చాలా విషాదం. ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మనుషుల తొందరపాట్లు, అవగాహన లోపాలు అనర్థాలకు దారితీస్తాయేమో. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన అనేక మందిని ఆలోచింపజేస్తోంది. అంతేకాదు, ఆధ్యాత్మికవేత్తలు కూడా సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రాల్లోని అంశాలను అన్వయించి చెప్పాలనే విజ్ఞప్తులు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఆదిత్య పరాశ్రీ స్వామి చేసిన సూచన ఆసక్తికరంగా మారుతోంది. కుంభమేళాలో అకస్మాత్తుగా తొక్కిసలాట. పుణ్యస్నానాల వేళ చెలరేగిన ఆహాకారాలు. తొక్కిసలాట జరగకుండా ఏం చేయాలి? హిందువులు పెద్ద ఎత్తున గుమిగూడే అనేక ఉత్సవాల్లో తొక్కిసలాట గురించే పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఒకవైపు భక్తుల సెంటిమెంట్లు, మరోవైపు భక్తుల తాకిడిని నియంత్రించడంలో డైరెక్షన్ లోపించడం వంటి ముఖ్య కారణాలు ప్రభుత్వాల వైపు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. తాజాగా ప్రయాగ్రాజ్ కుంభమేళాలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు యోగి సర్కారు ఎంత జాగ్రత్తగా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆఖరుకు తొక్కిసలాటను మాత్రం నివారించలేకపోయింది. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. తొక్కిసలాటకు సంబంధించి ముందు చూపు కొరవడిందన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో శ్రద్ధతోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసినా చివరికి తొక్కిసలాటకు సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మౌని అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజామునే ప్రయాగులోని ఘాట్ల ఒడ్డున వెయిట్ చేస్తున్నారు. అప్పటికే వెయిటింగ్ చేయడం, చీకటిలో తాము ఎక్కడున్నారో ఎటువైపు కదలాలో తెలియకుండా ఉన్న క్రమంలో కొందరు భక్తులు బారికేడ్స్ ను ఛేదించుకుని ముందుకెళ్లడంతో తొక్కిసలాట జరిగిందట. అనూహ్యంగా జరిగిన ఈ తొక్కిసలాటతో పలువురు కింద పడిపోయారు. కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుంభమేళాకు చెరగని మచ్చ ఏర్పడిందన్న ఫీలింగ్ హిందూ సంస్థలోనే గాక యూపీ సీఎం యోగిలోనూ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అందుకే భక్తులంతా సంయమనం పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. దాదాపుగా 20 కిలోమీటర్ల నుంచి వాహనాల రద్దీ ఏర్పడిందని, ముందుకు కదల్లేని స్థితి ఏర్పడిందని, అందువల్ల భక్తులు ప్రయాగకే రావాల్సిన అవసరం లేదని, గంగానదిలో ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యఫలం వస్తుందని విజ్ఞప్తి చేశారు. ప్రయాగకు దిగున రోడ్ల మీద ఉన్న భక్తులంతా ప్రయాగకు రాకుండా సమీపంలోని దిగున పారుతున్న గంగానదిలో ఎక్కడైనా స్నానం చేయాలని కోరడం విశేషం. उस प्रकार से नुकसान हो सकता है और जहां पर हैं आप लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आएं, क्योंकि भीड़ देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं, बच्चे हैं, श्वास के रोगी हैं, उनको लंबी दूरी तय नहीं करनी चाहिए और जहां पर है वहीं पर आराम से पहले स्थिर होकर के कार्य करें, वहां पर रह करके, और जो नजदीक के घाट हैं उसी नजदीक के घाट में स्नान करेंगे। सब गंगा जी के ही घाट हैं और गंगा जी के इस घाट में वही पुण्य प्राप्त होगा। ये मौनी अमावस्या है। मौनी अमावस्या में स्नान का महत्व है। संगम में स्नान का दबाव बहुत ज्यादा है, इसलिए सभी लोग अगर वहां पे इसमें अपना सहयोग करेंगे। యోగి వెర్షన్ విన్న తర్వాత హిందూ ఆధ్యాత్మికవేత్తలు చేసే మార్గదర్శనం వైపే అందరి ఆలోచనలు ప్రసరిస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వస్తారని అందరికీ తెలుసు. 45 రోజుల్లో ఈసారి దాదాపు 45 నుంచి 50 కోట్ల దాకా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని ముందు నుంచి అంచనా వేస్తున్నారు. ఏర్పాట్లు కూడా ఆ దిశగానే జరిగాయి. ప్రతిరోజు దాదాపు 1 కోటికి తగ్గకుండా ప్రయాగ కుంభమేళాలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక మౌని అమావాస్య సందర్భంగా ఆ సంఖ్య 8 కోట్లకు దగ్గకుండా ఉంటుందని ముందు నుంచి ఓ అంచనా ఉంది. ఈ రేంజ్కు సరిపడే ఏర్పాట్లు ఎందుకని చేయలేక పోయారన్న ప్రశ్న తలెత్తుతోంది. తొక్కిసలాటను నివారించడంలో వైఫల్యం జరిగిందని యోగి అంగీకరించినా ఇలాంటి స్థితిని ఎదుర్కొనేందుకు ఇంతకు మించి ఏమీ చేయలేరా అన్న కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. హిందూ ధర్మశాస్త్రాలు పుణ్యస్నానాలు ఆచరించడానికి కొన్ని పుణ్యక్షేత్రాలను ఎంత బలంగా ప్రమోట్ చేశాయో అలాగే భక్తుల క్షేమం, సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని అనేక సవరణలు కూడా సూచించాయి. తీర్థయాత్రలు చేయాలని చెబుతున్న ధర్మశాస్త్రాలే రోగాలు, నొప్పులతో బాధపడుతూ అప్పులు చేసి మరీ తీర్థాటనలు చేయరాదని కూడా చెబుతున్నాయి. కలిగిన వాళ్ళు కలిగినంత అన్నదానం చేయాలని చెబుతున్న ధర్మశాస్త్రాలే ఏమీ లేని పేదలు దేవుడికి జలాలు సమర్పించుకోవాలని కూడా చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణకు చెందిన ఆదిత్య పరాశ్రీ స్వామి భక్తులను ఉద్దేశించి గత సంక్రాంతి నాడే ఓ కీలకమైన సూచన చేశారు. ప్రయాగలో పుణ్యస్నానాల కోసం విపరీతమైన శ్రమ తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ 45 రోజుల్లో తమకు దగ్గరలో ఉన్న ఏ నదికి వెళ్లి స్నానం చేసినా అది గంగానది స్నానంగానే పరిగణలోకి వస్తుందని, అమృత బిందుల ప్రభావం దేశంలోని అన్ని జలాల్లోనూ ఉంటుందని, అందుకు ధర్మశాస్త్రాలను ఉటంకించి చెప్పడం విశేషం. ఈ ఘటన జరిగిన తర్వాత ఆదిత్య పరాశ్రీ స్వామి చేసిన సూచన మరింత ఆసక్తి రేపుతోంది.
జనవరి 14వ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పటి నుంచి 41 రోజు ప్రతి నదిలో కుంభం యొక్క మహత్యము, పవిత్రత, ఆ యొక్క శక్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే విశేషమైన ప్రదేశాల్లో ఎక్కడైతే అమృత బిందువులు పడ్డాయో అక్కడ విశేషమైన శాస్త్రం చెప్తున్నప్పటికీ ఈ భారతదేశంలో ప్రవహించే ప్రతి నది యొక్క జలము కూడా ఏకీకృతమై ఏకోద్భవన నుంచే వచ్చి ప్రవహిస్తుంది. కాబట్టి ఈ పుణ్య నది జలాలన్నీ కూడా ఒకే ధారగా వస్తున్నాయి. ఆ పుణ్య భాగీరథి యొక్క సంతతిగా ఈ నదులు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఆ పుణ్యఫలం ఇక్కడ కూడా మనకు సిద్ధించాలంటే ఇలా దర్బలు చేత పట్టుకొని నది స్నానం చేయండి. ఈ రోజు దర్బలు పట్టుకొని కనుక మునిగితే ఆ కుంభం యొక్క శక్తిని మనకు జీవ చైతన్య శక్తితో కనెక్టివిటీ చేసి ఆ ఫలితం మన యొక్క శరీరంలో యాడ్ అవ్వడానికి ఇవి దోహదపడతాయి. పంచాంగాలు చూసి ముహూర్తాలు నిర్ణయించి పుణ్యతిథులను గురించి అనేక ఛానళ్ల ద్వారా విపరీతంగా ప్రచారం చేసే జ్యోతిష్యవేత్తలు, ఆధ్యాత్మిక పండితులు ఆదిత్య పరాశరి స్వాముల్లాగా అమాయక భక్తులకు సరైన డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కుంభమేళా దేశంలోని 4 ప్రాంతాల్లో జరుగుతున్నా కేవలం ప్రయాగలో మాత్రమే హైలైట్ చేయడంలోని ఔచిత్యం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్తో పాటు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో, అలాగే మహారాష్ట్రలోని నాసిక్లోనూ జరుగుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం క్షీర సముద్ర మథనం జరిగిన సమయంలో ఆయా ప్రాంతాల్లో కూడా అమృత బిందువులు పడ్డాయి. అయినా కేవలం ప్రయాగ మీద జరిగిన ప్రచారం మిగతా ప్రాంతాల విషయంలో ఎక్కడ జరగడం లేదు. అమృత స్నానం ఎక్కడ చేసినా ఒకటేనని, ఎక్కడి జలాలను సేవించినా అమృతాన్ని పానం చేసినట్టేనని ఎక్కడ ఏ పండితుడు బాధ్యతగా చెప్పిన దాఖలాలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో. వారికి ముందు చూపు లేని కారణంగానే ప్రయాగలో ఇలాంటి తొక్కిసలాటకు దారితీసిందంటే అది తప్పెలా అవుతుంది అంటున్నారు సామాన్య భక్తజనం. హిందూ ధర్మశాస్త్రాల్లో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన విధి విధానాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పండితులు చెప్పినప్పుడే సామాన్య జనం వింటారు. ప్రతిరోజు ఉదయాన్నే అనేక ఛానళ్లలో ప్రత్యక్షమయ్యే జ్యోతిష్యవేత్తలు, సెల్ఫ్ ప్రమోషన్లు చేసుకునే పండితులు ఇలాంటి సామూహిక వేడుకలు జరిగినప్పుడు సామాజిక బాధ్యత వహించి ఎక్కడి వారు అక్కడే ఉండేలా మార్గదర్శనం చేయకపోవడం తప్పిదం కాదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలను ఆసరాగా చేసుకుని హిందూ వ్యతిరేక శక్తులు యావతి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తుంటే అలాంటి వారి ఆగడాలకు ఎలా చెక్ పెడతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యోగి లాంటి ప్రభుత్వాలు కూడా తమ ఆస్థానంలో ఉండే పండితులను సమగ్రంగా ఆలోచించే వారికి పెద్దపీట వేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఇకపై జరిగే ఇలాంటి సామూహిక ఉత్సవాలకైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారా? వేచి చూడాలి.